So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you are doing absolutely great. సో ఈరోజు అయితే మన దగ్గర పల్సర్ NS 200 ఉంది. అండ్ రైట్ నో మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్లో ఉన్నాం అనమాట. సో హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 3-4 days అవుతుంది. అండ్ ఫస్ట్ వ్లాగ్ అయితే నేను హైపర్ రైడ్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో హియర్ వీఆర్. సో ఇప్పుడైతే మనం హైపర్ రైడ్ అయితే వీడియో షూట్ చేయబోతున్నాము. అండ్ ప్రజెంట్ ప్లాన్ అంటూ ఏం లేదు. ఇది చరణ్ గన్ బండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది NS 200. సో చరణ్ గన్ ఇప్పుడు ఆల్రెడీ మైండ్ స్పేస్ దగ్గర ఉన్నానమాట. నేనైతే ఇప్పుడు విప్రో సర్కిల్ దగ్గర ఉన్నా. సో విప్రో సర్కిల్ నుంచి వెళ్ళి మైండ్ స్పేస్కి వెళ్ళి అక్కడ బైక్స్ ఫ్యూయల్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట. సో బేసికలీ ఇదైతే ప్లాన్. సో చలో వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ రైడ్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది, రోడ్స్ చాలా ఖాళీగా ఉంటాయి. వీ కెన్ గో వితౌట్ ఎనీ లిమిట్స్ అన్నమాట. అండ్ మీకు చిన్న చిన్న వైబ్రేషన్స్ ఇక్కడ వస్తున్నాయి కదా. సో బేసికలీ ఇది వైజర్ ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ చేయించినాము. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. కాకపోతే అది వైజర్ రిమూవ్ చేయాలన్నమాట. ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే లైట్గా గ్యాప్ వచ్చింది. సో దానివల్ల వైబ్రేషన్ వస్తుంది. జై గణేష్. సో మీకు ఇనీషియల్గా పికప్ సౌండ్ లైక్ బైక్ సౌండ్ అనేది కొంచెం డిఫరెంట్గా కొడుతుంది కదా. బేసికలీ NS 200లో ఏంటి అంటే మఫ్లర్స్ చిన్నగా ఉంటాయి, కిందికి ఉంటాయి కదా. సో దానివల్ల మనకి సౌండ్ వస్తుంది అన్నమాట. మన R15లో ఏంటి అంటే VVA ఆన్ అయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. బట్ బేసికలీ NSలోనైతే ఇట్స్ సంథింగ్ లైక్ బేస్ సౌండ్ స్టార్టింగ్లో వస్తుంది అన్నమాట. బుమ్ అనుకుంటూ వినిపిస్తుంది కదా. అండ్ బైక్ కూడా చాలా క్రేజీ ఉంటుంది. యాజ్ యూ ఆల్ పీపుల్ నో, ఇట్స్ నేకెడ్ బైక్. టక్క కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఏంటి అంటే క్లచ్ బాగా లాంగ్ పెట్టుకున్నాడు అనమాట చరణ్ గారు. సో దానివల్ల మొత్తం ఫింగర్స్ని ఇలా స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. ఓ అన్ని పక్కకి వెళ్ళి. అండ్ ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత లైక్ ఇవి చూసి ఫ్లైఓవర్ అన్నమాట. సీదా మనకి మైండ్ స్పేస్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కినామంటే ఖాళీ వేరే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, NH లెక్క ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ ప్లేస్ తెలిసి ఉంటే కమెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇదేం పెద్ద అదేం విషయం కాదు. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇది మాత్రం ఫ్లైఓవర్ లైక్ ఈ సపరేట్ ఒక రోడ్, ఒక వైబ్ ఇస్తుంది తెలుసా. ఈవెన్ NH కూడా ఫీలింగ్ ఇయ్యది. సో చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా 7 o'clock 8 o'clock వస్తే ట్రాఫిక్ చింపేస్తా అన్నమాట. ఈ రోడ్డు మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి వీ కెన్ పుల్ ద బైక్. ఓ భాయ్ సాబ్, క్లచ్ పట్టుకుంటుంది. యాక్చువల్ ఇది క్లచ్ ఫుల్ క్లచ్ ఉందని చెప్పేసి అన్నారు. లైక్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లచ్ ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే థ్రాటిల్ పుల్ చేస్తుంటే బూమ్ అని సౌండ్ వస్తుంది RPM. సో ఈ క్లచ్ సెట్టింగ్ చేపియాలి. అసలు మార్నింగ్ చేపిస్తే అయిపోతుండే. సో బేసికలీ ఈరోజు మార్నింగ్ ఏమైంది అంటే ప్రవీణ్ది Hunter 350 ఉందన్నమాట, రాయల్ ఎన్ఫీల్డ్ Hunter 350. సో ఆ బండికి ఉన్న ఈ బండికి వీల్ అలైన్మెంట్ చెక్ చేయించినాం అన్నమాట. బేసికలీ ఏంటి అంటే బైక్ అనేది హోల్స్లో అటు ఇటు పడుతూ ఉంటే ఏమైంది అంటే వీల్ అలైన్మెంట్ పోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వీల్ అలైన్మెంట్ చెకింగ్ చేయించినాము. బైక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి అన్నారు ఈ బైక్ అయితే. కాకపోతే Hunter 350 ఏంటి అంటే దాని టైర్ చేంజ్ చేయించిన తర్వాత మనం చూద్దామని చెప్పేసి మాట్లాడిళ్ళు. సో చూడాలన్నమాట. దాని టైర్ చేంజ్ చేయించిన తర్వాత దానికి అలైన్మెంట్ చేపియాలి. ఈ ఫ్లైఓవర్ ఖాళీ క్రేజీ ఉంటుంది. హైదరాబాద్ నైట్ టైం అయితే ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం లైట్లే కనిపిస్తాయి, మనుషులు గింజులు ఏం కనిపించదు అన్నమాట. కనిపిస్తే బండ్లు లేకపోతే లైట్లు, ఇవి రెండు తప్ప ఏముండయి. యూ కెన్ సీ ద బిగ్ టవర్స్ రైట్. ఇవన్నీ కంపెనీస్ అన్నమాట.
డెలాయిట్, బ్లూ ప్రింట్, ఫెనమ్. యాక్చువల్లీ నా కంపెనీ సమ్వేర్ ఎక్కడో రాయదుర్గ్ దగ్గర ఒకటి ఉంటుంది, అండ్ విప్ర సర్కిల్ దగ్గర ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి లాంగోవిల్స్ దగ్గర ఉంది, ఇంకోటి వేవ్ రాక్ అన్నమాట. సో బేసికల్గా మాకు 4 బ్రాంచెస్ ఉంటాయి. నేను పోయేది అయితే HDC 3 అన్నమాట, దివ్యశ్రీ ఓరియోన్, అదే రాయదుర్గ్ దగ్గర ఉంటుంది అన్నమాట. కానీ రోడ్డు మీద ఎవరైనా బండి మీద కపుల్స్ వెళ్ళిపోతూ ఉంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది భయ్య. నాకెందుకు లేరురా బాబు అనిపిస్తుంది. మనకంటూ ఒక రోజు వస్తుందని ఒక చిన్న హోప్తో బతుకుతున్నా. నాలే కింద ముందు కింద కమెంట్ చేయండి. సో ఫైనల్లీ ఇయర్ ఐకియా దగ్గరికి వచ్చినాం. ఐకియా నుంచి వెళ్ళి బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతే మనం సీదా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో చిరంగానికి కాల్ చేయాలి, మళ్ళీ వారు రానికి టైం పడుతుంది. లెట్ మీ మెసేజ్ హిమ్. సో మ్యాక్సిమం నేను పెట్రోల్ అనేది ఈ ఇండియన్ ఆయిల్లోనే ఓపిస్తాను అన్నమాట, ఎందుకంటే ఇట్స్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ పెట్రోల్ కూడా చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసిన వరకు ఐ నెవర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఇన్ దిస్ బంక్. సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఉంటే బెటర్ ట్రై దిస్ బంక్, బాగుంటుంది. అండ్ XP95 వాడతాను నేను, వేరే ఏ పెట్రోల్ కూడా యూజ్ చేయను. సో చలో చరణ్ కూడా వచ్చిన తర్వాత బైక్ స్వాప్ చేసి లెట్స్ మీట్ అగైన్. Many hours later. సో ఫైనల్లీ బైక్లో అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం ఇండియన్ ఆయిల్లో. సో ఫుల్ ట్యాంక్ కొట్టేసింది. అండ్ మనకైతే బైక్ ఈసారి మైలేజ్ 41 ఇచ్చింది. ఐ డోంట్ నో వై, బట్ దట్స్ ఓకే. అండ్ ఇంకా చరణ్ బైక్ నడుపుతున్నాను, నేను నా బైక్ నడుపుతున్నా. వేర్ ఇస్ దిస్ బాయ్? సో రైట్ నౌ అయితే మనము ఇక్కడ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని మళ్ళీ DLF సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఎంతైనా కమ్ ఆన్. ఇది జస్ట్ నేను క్యాజువల్ డ్రైవ్ చేస్తున్నా అన్న. ఏందన్నా గట్ల వచ్చినావు ఏమన్నా చూసుకోవల్లా. వాడైతే ఎగ్దాం ఒకటిసారి ఇటు తిప్పేసిండు సీదా. జర్రైతే పానం పోతుండే రా బాబు. సో మీకు అందరికీ చెప్తున్నా, నార్మల్గా నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇలా రైడ్ చేస్తున్నా. నార్మల్గా నేను ఇలా డ్రైవ్ చేయను అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోతా. ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్. అండ్ ఇదేంటి అంటే ఎప్పుడైనా మంచి హైప్ మూడ్ వస్తుంది కదా, లైక్ బండి బాగా నడపాలని చెప్పేసి ఒక ధూళి వస్తుంది తెలుసు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇలా నడుపుతా తప్ప మోస్ట్ ప్రాబబ్లీ ఐ వోంట్ డ్రైవ్ లైక్ దిస్, లైక్ ఐ వోంట్ రైడ్ లైక్ దిస్. ఇట్స్ నాట్ డ్రైవ్, ఇట్స్ రైడ్. కాకపోతే ఇలా నడిపినప్పుడు మాత్రం ఇట్ ఫీల్స్ సో క్రేజీ తెలుసు. ఒక లోపల ఒక బ్లడ్ పంప్ అనేది వేరే లెవెల్ వస్తుంది, చాలా గట్టి పంప్ అయింది బ్లడ్ అనేది. అండ్ మీకు మన బైక్లో కూడా వైబ్రేషన్ సౌండ్ వస్తుంది అనుకుంటా. బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద మొబైల్ హోల్డర్. దీని క్లిప్ ఉంది కదా టైట్ చేసేది, సో బేసికలీ ఇది కొంచెం లూజ్ అయిపోయింది. సో అదొకటి చేసేసుకుంటే ఇట్స్ ఎవ్రీథింగ్ డన్. అదొకటి వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. Here we go for the traffic again. Wow. చాలా మంచి క్లోజ్ కాల్స్ వస్తున్నాయి రా బాబు. సో సండే అయితే అనంతగిరి హిల్స్ ప్లాన్ చేసుకున్నాము. సాటర్డే రోజు అనంతగిరి హిల్స్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఎన్ని బండ్లు వస్తాయని చెప్పని తెలియదు. సో బేసికల్గా ఎప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి, సో ఇఫ్ యూ పీపుల్ జాయిన్ ఫ్రమ్ హైదరాబాద్, వీగన్ రైడ్స్ ఉంటూ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తూ ఉంటా. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వీగన్ రైడ్స్ ఉంటాయి. అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇఫ్ పాసిబుల్ మనం ఏమైనా యాక్టివిటీస్ కూడా చేస్తాము. సో అదంతా మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. బట్ ఎనీ విచ్ వేస్, సో వ్లాగ్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇట్స్ ఎ వెరీ వెరీ షార్ట్ రైడ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా.
ఇలాంటి వీడియోస్ కావాలంటే జస్ట్ డూ కమెంట్ డౌన్ ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి అని. సో ఐ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. అండ్ సాటర్డే అయితే వీ విల్ బీ మీటింగ్ యూ విత్ వీకెండ్ రైడ్. సో చలో ఇంకా అంటిల్ దెన్ టేక్ ఏ లవ్ యూ ఆల్, బై బై. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ మాత్రం అసలు ట్రై చేయకండి. సో బేసికలీ మనమైతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేసినాము. ఇట్స్ నాట్ సంథింగ్ ఏంటి నన్ను చూసి మీరు చేయని చెప్పనట్లేదు, లేదా మీరు మోటివేట్ అవ్వని చెప్పనట్లేదు. ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ థింగ్, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే చేసిన. సో డోంట్ కాపీ దిస్. సో టేక్ ఏ లవ్ యూ ఆల్, బై బై.